ఎవడో ఎవందో పిచ్చకుంట్లో నరాలు ఎముకలన్నీ తీసుకొచ్చి ఎవడెవడో ఇరికిస్తాడు పిచ్చకుంట్లో. స్పీకర్లో దాక్కొని ఎవడో నైటీ సాయిబాబు గడు 1996లో కుళ్ళిపోయి సీకిపోయి పిచ్చకుంట్లో లాగుంటే వాని ఇల్లట, ఇవి సామాన్లన్నీ వాని అట పిచ్చకుంటోని. ఉండటానికి ఇల్లు గతి లేక ముష్టి పుట్టు కాబట్టి చెందాలనుకునే పిచ్చకుంట్ల జన్మగాలు 18 సంవత్సరాలు కాలేజీ చేసి 1000 కోట్లు సంపాదించిన నన్ను అడ్డం పెట్టుకొని టాటావుడు బిర్లావుడు రిలయన్స్ వాళ్ళు వన్ సంప్రదించి జమినీ టీవీ వాళ్ళు డిఎంకే గారు స్టాలిన్ గాడు లేకపోతే కానీ నాస్తికులు సాయిబాబా గడనే గొట్టంగా దగ్గరికి ఎందుకు పోతారు? గబాన్ని ఎందుకు నమ్ముతారు? గబానికి ఎందుకు షేక్ అండిస్తారు? ఎవడో ఈడీ అమీన్ గారిని సంప్రదించిన అప్పుడెప్పుడు 90 ఏళ్ళ విహెచ్పి గారు ఆర్ఎస్ఎస్ బీజేపీ గుండెలు వాడిని సంప్రదించి డబ్బులు సంపాదిస్తారు అన్నట్టు. వాడు ఫేక్ గాడు, వాడు అల్లా చేసుకుని రామప్ప కీరాటేదో పిచ్చకుండా ముఖం వాడు. ఎవడో పద్మశాలి గలకున్న బొండిగే నరాలు తాగుబోతు వాళ్ళు వాటన్ని అన్నం కూరలు పెట్టి నింపుతారు. లక్షల కోట్ల జన్మల పాపంతో పుట్టిన పిచ్చకుండా పేడుగాళ్ళని తీసుకొచ్చి అన్నం కూరలు పెట్టి అవయవాల లోపాలతో జాతక దోషాలతో పుట్టిన పేడుగాళ్ళని తీసుకొచ్చి అన్నం కూరలు పెట్టి నోట్లే గరగర అనే శబ్దం తయారు చేస్తారు. నోట్లే గరగర అనే శబ్దం తయారు చేస్తారు పేడుగాళ్ళు, క్షుద్రశక్తి గాళ్ళు, బాణామతి గాళ్ళు, చేతపడి గాళ్ళు. నా స్పీకర్లో కూడా నా గొంతును మొత్తం